గురుగారు, తిరుప్పావై ఎన్నో అంశాల సమాహారం. ఈ తిరుప్పావై అందించే సందేశం ఏమిటి? తిరుప్పావై ప్రకృతిని కాపాడుకోవాలి అనే మొదటి సందేశాన్ని ఇస్తుంది. చెట్లు తప్పనిసరి కాపాడుకోవాలి. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రధానమైనటువంటి సందేశం. రెండవది, భక్తి మార్గాన్ని మనం అనుసరించే సమయంలో మనం ఒక్కరమే అని కాకుండా 10 మందిని వెంట తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి, ప్రచారం చేయాలి. తపస్సుకు ఒక్కరు వెళ్ళాలి, కోవెలకు 10 మందితో వెళ్ళాలి. ఇది రెండవ సందేశం. కోవెలలోనికి వెళ్ళిన తర్వాత వేరే ఆలోచనలు రాకూడదు. కోవెలలో ద్వారపాలకుల నుంచి అందరూ పరమాత్ముడి సేవలో ఉన్నారు కనుక వారి అందరి అనుమతితో మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలుగుతాం. కోవెల దేహం. ఈ దేహానికి సంబంధించిన ద్వారపాలకులు, రక్షక భటులు, బంధుమిత్రులు, ఇంకా సన్నిహితులు అనేకులు ఈ దేహాన్ని ఆశ్రయించి రక్షించి చాలామందే. ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, దేహము, చర్మము, మనస్సు, ఈ అన్నింటినీ కూడా ఒకదానిని ప్రసన్నంగా మార్చుకుంటూ నీ అనుమతి ఉంటే పరమాత్ముడిని సేవించుకోగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్ముడిని దర్శించుకోగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ నామాన్ని వినగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ నామాన్ని పలకగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ ఆలయాన్ని పరిశుభ్రపరచగలుగుతాను. ఇలా అందరి సహాయంతో అనేటటువంటి సందేశం మూడవది. అలాగే ఇక పరమాత్ముడు వేరు కాదు. ఆలయాన్ని దర్శించే క్రమం ఎలాంటిదో, నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. కులశేఖరాలు వారు గారు చేసిన ఈ సూక్తి ముక్తావళిలో గోదాదేవిని స్మరించుకుంటే ఆ కృష్ణుడు నీలాదేవి హృదయం పైన శిరస్సు ఉంచి నిద్రిస్తున్నాడు. స్వామి నిద్రిస్తాడా? నటన కాకపోతే. కానీ ఆలయానికి వెళ్ళే సమయంలో లాగే నీలాదేవి ఏ భవనంలో ఉందో ఆ భవనానికి వెళ్ళేటటువంటి ఈ గోపిక ముందుగా ద్వారపాలకుల అనుమతి కోరింది. మీ అనుమతి ఉంటే నేను లోనికి వెళ్తాను అని అడిగింది. ముందుగా మన ప్రయత్నం కాదు, స్వప్రయత్నం కూడదు, ఆచార్య ప్రయత్నం కావాలి. తదుపరి నందుడు, యశోద, నీలాదేవి వీళ్ళందరి అనుమతితో స్వామిని మేలుకొల్పే ప్రయత్నం చేసింది గోపిక. అలాగే మనం కూడా మనస్సులో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేసుకోవడం కోసం ముందుగా బాహ్యమైన భౌతికమైన ఇంద్రియాలన్నింటినీ పరమాత్ముడి వశం చెయ్యాలి. ఇది 4వ సందేశం. చిట్ట చివరిది 5వది, ఏ పదార్థం మనం స్వీకరించినా స్వామికి ఇచ్చి స్వీకరించాలి. స్వామి తర్వాతే మనం. ఇందులో 2వ భాగం ఏంటంటే, నేను ఏది చేసినా నేను చేయడం లేదు, స్వామి సంకల్పం కారణంగా చేస్తున్నాను. భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ. ఆయన సంకల్పం చేశాడు, నేను చేస్తున్నాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను? ఇది 5వది. ఇలాంటి 5 సందేశాలు మనం గమనించగలిగితే ఇంకా అనేకం చెప్పుకోవచ్చు. ఊహలుగా వస్తూ ఉంటాయి తిరుప్పావై స్మరించే కొలది. కానీ ప్రథమమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది చెట్లను, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇది మొట్టమొదటి సందేశం.